కూడా ఆ విధమైనటువంటిది 1918వ సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రారంభమైంది. అక్కడ కూడా ఉర్దూ మీడియమే, శాఖలన్నీ కూడా ఉర్దూ మీడియంలోనే నడుస్తూ ఉండేటువంటివి. ఇలాంటి సందర్భంలో హైదరాబాదు చేరుకున్నటువంటి కేశవరావు కోరట్కర్ గారు ఇక్కడ భారతీయ భాషలను రక్షించాలి అనేటువంటి ఉద్దేశంతో వివేకవర్ధని పాఠశాలను ప్రారంభం చేశారు 1907వ సంవత్సరంలో. వివేకవర్ధని పాఠశాలను ప్రారంభించి తెలుగు మాధ్యమంగా, తెలుగు మీడియం, మరాఠీ మీడియం, హిందీ మీడియంలలో విద్యాబోధన అనేటువంటి జరిగేటువంటి విధంగా వారు చాలా కృషి చేశారు. వామన్ రావు నాయక్ అనేటువంటి ఒక మిత్రుడి యొక్క సహకారంతో ఈ వివేకవర్ధని పాఠశాల అనేటువంటిది ప్రారంభమైంది. ఈ రోజున వివేకవర్ధని ఎడ్యుకేషనల్ సొసైటీ మనకు కనిపిస్తున్నది. అంతేకాదు గుల్బర్గాలో శ్రీ విఠలరావు దామల్గావ్కర్ అనేటువంటి ఒక మిత్రుని యొక్క సహకారంతో నూతన్ విద్యాలయ అనేటువంటిది ప్రారంభం చేసి భారతీయ భాషలలో హిందువులకు సౌకర్యంగా ఉండేటువంటి విధంగా ఒక విద్యాలయాన్ని ప్రారంభించారు. వాళ్ళకి దేశభక్తి, భారతీయ భాషల యొక్క పరిరక్షణ, ఈ విధమైనటువంటి ఒక స్ఫూర్తిని, ప్రేరణను కొనసాగిస్తూ ఉండేటువంటి ఒక గొప్ప దేశభక్తుడు ఆయన. జుడిషియరీ వీటిని